నమస్తే ఎంకే టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ మనతో పాటు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్తే. ఈ మధ్య కాలంలో చాలా మందికి పెద్ద అనుమానం అమ్మా, అంటే మనం పూజించే పూజ గదిలో వెండి విగ్రహాలని పూజించవచ్చా, పూజించకూడదా, ఎలాంటి విగ్రహాలను పూజించాలని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అలాగే వాటితో పాటు ఎలాంటి ఫోటోలను పూజ గదిలో పెట్టుకోవాలి తెలియజేయండి అమ్మా. పనికిరావనే చెప్తుందండి సంప్రదాయం. అవునా? ఎందుకు అంటే వెండి రజోగుణ ప్రధానమైనటువంటిది, అంచేత వెండి విగ్రహాలు పనికిరావు. రెండోది, వాతావరణంతో తొందరగా అవి సంయోగం చెందుతాయి, నల్లబడిపోతాయి. అంటే ఎంత తొందరగా రియాక్ట్ అవుతాయో చూడండి. మరి అట్లాంటివి అక్కడ పెట్టుకుని మనం పూజ చేస్తున్నాము అంటే అది అలా ఉంటుంది. కానీ నాకు వెండి కావాలి అని అనిపించింది, అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడొక్కడ కొంచెం బంగారం అందిస్తారు దానికి. మీకు తెలుసో తెలీదో, పూర్వకాలం ఇప్పుడున్నంత ద్రవ్యోల్బణం, డబ్బు ఎక్కువైన కొద్దీ ద్రవ్యోల్బణం కూడా వచ్చింది, ఎందుకంటే అది మనస్సుల్లో వచ్చింది. అప్పట్లో పెళ్ళిళ్ళకు కూడా వెండి గ్లాసులు అవి బహుమానాలు ఇచ్చేవారు, లోపల బంగారు నీరు ఊది ఇచ్చేవాళ్ళు. వెండి కంచాల్లో తినరు ఎవరు. వెండి కంచాల్లో తినాలి అంటే మధ్యలో కొంచెం బంగారం ఉండాలి, బంగారం పువ్వు ఉంటేనే వెండి కంచాలు వాడతారు. కారణం ఎందుకంటే వెండికున్న దోషం బంగారంతో పోతుంది. బంగారం స్థిరమైనటువంటి లోహం, ఆత్మకారకమైనటువంటిది. బంగారానికి అధిపతి సూర్యుడు, చంద్రుడికి అధిపతి వెండికి. కనుక ఆ చాంచల్యము, ఆ రజోగుణము అది పోవాలంటే ఎవరి నుంచి కాంతి తీసుకుంటున్నాడు చంద్రుడు? సూర్యుడి నుంచి. కనుక సూర్య సంబంధమైనటువంటి బంగారాన్ని అక్కడ పెడితే దాని చెడు ప్రభావం ఉంటుంది. అందుకని మనం తినే గిన్నెల్లో కానీ వాటిల్లో, దేవుడికి పెట్టే వాటిల్లో ప్రధానంగా వెండి ఏదైనా ఉన్నా దానికి కొంచెంగా బంగారం. ఇంత విగ్రహం ఉంది, దానికి బొట్టు దగ్గర ఒక చిన్న చుక్క పెట్టండి బంగారం, ఎంతో పట్టదు కూడా. తేలిగ్గా బంగారం అంటిస్తే పనికొస్తాయి, లేకపోతే వెండి పనికిరావు. అమ్మ, అలాగే పూజ గదిలో ఎంత ఎత్తున్న విగ్రహాలను పెట్టుకొని ఆరాధించాలి, ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలమ్మా? అంటే ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? కంచు విగ్రహాలు. కంచు ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. కంచు అని చెప్పితే నమ్మద్దు, ఎందుకంటే కంచులో బంగారం వెండి కూడా ఉంటాయి. 5 లోహాలు ఉంటాయి అందులో, పంచలోహాలు అని చెప్పేదాంట్లో. అవి దొరకట్లేదు కనుక ఇత్తడి విగ్రహాలు కొనుక్కోండి, ఇత్తడి బాగుంటుంది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇనుముతో చేసినవి పెట్టకండి పూజలో. సాధారణంగా స్టీల్ కూడా దేవుడి దగ్గర వాడద్దని చెప్తారు. ఎంత ఎత్తున్న విగ్రహాలను పెట్టుకొని ఆరాధించాలి? పూజ చేయాలంటే మన బొటన వేలంతండి, ఇంతే, ఇక్కడ దాకా కాదు, ఈ మొదటి కణుపు అంగుష్టం అంతవరకే. అంటే 6 అంగుళాలు. 6 అంగుళాలు అంటే ఈ పొడుగు అంగుళాలు కాదు, అంగుళంలో ఉండే 6 పాయింట్స్, అరంగుళం అంటామేమో, అంత ఉండాలి. అంతకు మించి కనుక ఉన్నట్టయితే వాటికి తగినంత పూజ, తగినంత నివేదన చేయాల్సి ఉంటుంది. అవి చేయలేం కదా మనం. అంతంత పూజ చెయ్యం, అంత నివేదనలు చేయడం, ఇంతంత వండి పెట్టగలమా? ఇంత పెద్ద విగ్రహం పెడితే అంత నివేదన చేయాలి, అంత పూజ చేయాలి. అది ఎంత కొండంత దేవుడికి కొండంత పత్రి అంటూ ఉంటారే, అంత చేయడం కష్టం గనక మన ఇళ్లలో అంతే ఉండడం శ్రేయస్కరం. ఓకే. ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలమ్మా? అంటే ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? పూజ గదిలో కాకపోయినా ఇంట్లోనైనా మనం చూస్తే మన కంటికి తరచుగా కనపడే ఫోటోలు 2 తప్పనిసరిగా ఉండాలండి ఇంట్లో. శ్రీరామ పట్టాభిషేకం ఒకటి, శివ కుటుంబం ఒకటి. వాడు దేవుళ్ళు అవునో కాదో తర్వాత మాట. శివ కుటుంబంలో కుటుంబ సమైక్యత ఎంత బాగా కనపడుతుంది. ఇద్దరూ కలిసి ఒకటే ఆసనంలో కూర్చుంటారు, భార్యాభర్తలు. చెరో పక్క కొడుకులు ఇద్దరూ కూర్చుంటారు. ఒక్క కుర్చీ చాలండి వాళ్ళకి, ఎంత అన్యోన్యత. ఈ రోజుల్లో ఎవరి గదులు వాళ్ళకుంటున్నాయి కదా. తర్వాత వారి వాహనాలు అవి కూడా ఎంత విలక్షణమైనవి. ఒకరి వాహనం జాతిపరంగా మరొక వాహనానికి శత్రువు. ఎలక పిల్లి, పాము ఎలక, పాము నెమలి, ఎద్దు సింహం, ఇవన్నీ ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి శత్రుభావం కలిగినవే కదా. అయినా సరే
జాతి వైరం కూడా లేకుండా, కుటుంబంలో ఉండే ఐక్యత దగ్గర జాతి వైరం కూడా లేకుండా ఉంటారు. అది మనం గుర్తుంచుకోవాల్సింది. అంచేత శివ కుటుంబం అంత గొప్పది. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎంత ఉండాలంటే సగం శరీరమే ఒక్కొక్కళ్ళు. అది అలాగే అందుకని సీతారాముల దగ్గరికి వచ్చేటప్పటికి దాంపత్య ధర్మం, అన్నదమ్ములు ఎలా ఉండాలి, దాసుడు ఎలా ఉండాలి, ప్రజలను ఎలా పరిపాలించాలి, ఇవన్నీ కూడా రామ్ పట్టాభిషేకం చూస్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి. అంచేత ఈ సంవత్సరాల తరబడి వాటిని చూస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు దాంట్లో ఉన్న భావం మనసుకే కదా పిల్లలకి. ఉండకూడని ఫోటోలు ఏంటమ్మా? వేటిని చూస్తే మనకు అసహనం కలుగుతుందో, వేటిని చూస్తే చికాకు కలుగుతుందో, మొహం మాడిపోతూ ఉంటుందో, నవ్వుతున్న మొహం కూడా ఒక్కసారి సీరియస్గా, అటువంటివి ఉండకూడదమ్మా. వికృతమైన రూపాలు కలిగినవి ఉగ్రదేవతలు. ఉగ్రదేవతలు ఎవరైతే ఉన్నారో వారి చిత్రాలు ఇంట్లో పెట్టుకోకూడదు. అలాంటి భావన పెంపొందింపచేసేటటువంటి దేవతలే కాదు, ఇతర బొమ్మలు కూడా అలా పెట్టుకోకూడదు. ఇప్పుడు సాధారణంగా పిల్లలు ఇళ్లల్లో సినిమా వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకోమనండి. అందులో హీరో అందంగా ఉన్నవి పెట్టుకుంటే సరే, అందులో విలన్ ఫోటో ఎందుకు పెట్టుకుంటారు? అండ్ ఎందుకంటే చాలామంది హీరోలు తమని తాము నిరూపించుకోవడం కోసం విలన్ క్యారెక్టర్లు కూడా వేస్తారు. కానీ వాటిని ఆదర్శంగా పెట్టుకోకూడదు. ఎంత లేదన్నా ఆ చిత్రం నుంచి అటువంటి భావ ప్రకంపనలు రాకుండా పోవు. అందువల్ల అటువంటి ఉగ్రదేవతల చిత్రాలు కానీ, అలాగే ప్రతినాయకుడిగా ఉండి భయంకరంగా అనిపించేటటువంటి వారి బొమ్మలు కానీ కాకుండా మనకి మోటివేట్ చేసేటటువంటివి, ఇలా ఉంటే బాగుండు అని మనని ముందు వైపుకి తీసుకెళ్లేలాంటివి, మనం ఉన్నత మార్గానికి వెళ్ళేట్టుగా ఉండేటటువంటివి, అటువంటి చిత్రాలు పెట్టుకుంటే ఇవి చూడంగానే ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అందుకే చాలామంది బొమ్మలు పెట్టుకోకుండా క్యాప్షన్స్ పెట్టుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. కనీసం ఆ బొమ్మ చూసి ఇన్స్పైర్ అయినా కాకపోయినా క్యాప్షన్ చూసి ఇన్స్పైర్ అవుతారు. వారాహ్యమవరణ ఉగ్ర స్వరూపమే విద్యల్లో ఆవిడతో పాటు నిలబడి ఉన్న కాళికామాత, ఇలాంటి ఫోటోలు పెట్టుకోవచ్చు. కాబట్టి పెట్టుకోకుండా ఉండడమే ఉత్తమం, శ్రేయస్కరం. మీరు పెట్టుకుంటామంటే వాళ్ళ ఇష్టం అండి, కాదని చెప్పడానికి నేనెవరు. కానీ ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళాలి, భయంకరంగా శత్రు సంహారం చెయ్యాలి, కత్తి పట్టుకోవాలి లేదా రైఫిల్ భుజాన పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు వారాహి దేవతను పెట్టుకోండి. చాలా చక్కటి విశ్లేషణ అమ్మా, చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.